హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నా పేరు షాకిరా. మన ఛానల్‌లో ఎవ్రీడే మార్నింగ్ 10:00కి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇంకా మీరందరూ ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు కదా! నాకు 2024 వచ్చిన దగ్గర నుంచి కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌ని రీఆర్గనైజ్ చేయాలి అనేసి చాలా అనిపించిందనమాట. బట్ 1 మంత్ కుదరలేదు. ఫైనల్‌గా మొత్తం రీఆర్గనైజ్ చేసేసాను. ఎంత ఫంక్షనల్‌గా, బ్యూటిఫుల్‌గా వచ్చిందంటే ఔట్‌కమ్ వచ్చేసి మీరు రెంటల్ హోమ్‌లో ఉన్నా గానీ, లేదా ఓన్ హోమ్‌లో ఉన్నా కానీ, ఈ టిప్స్ యూజ్ చేసి మీ కిచెన్‌ని కూడా సర్దుకోవచ్చు. పని చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న కిచెన్ అయినా గానీ, చాలా వస్తువులు పట్టేలాగా మీకు కొన్ని ఐడియాస్ అనేవి వస్తాయన్నమాట. కిచెన్ రీఆర్గనైజేషన్ అనగానే మళ్ళీ బోల్డ్ అంత డెకరేటివ్ స్టఫ్ కొనాలి, అన్నీ అరేంజ్ చేసి పెట్టాలి అనే అవసరమే లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. సో, నేను ఇవాళ చేసింది కూడా అంతే. స్పెసిఫిక్‌గా నేను ఈ వీడియో కోసం అంటూ షాపింగ్ చెయ్యలేదు. ఇంట్లోనే నా దగ్గర మంచి మంచి వస్తువులు ఉండే వాటిని లోపల నుంచి తీసి మళ్ళీ నీట్‌గా ఆర్గనైజ్ చేశాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా యూజ్ అయ్యే టిప్స్ బోల్డన్ని ఉంటాయి. వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. సో, ఫస్ట్ వచ్చేసి మొన్నటి వరకి నా కిచెన్ ఎలా ఉందో చూసేయండి. ఇది చూసిన తర్వాత నేను కొత్తగా ఏమేం చేంజెస్ చేశాను అనేది మీకు బాగా అర్థమవుతుందనమాట. రెగ్యులర్‌గా మన వ్లాగ్ చూసే వాళ్ళకైతే తెలుసు కిచెన్ ఎలా ఉండేది అనేసి. ఎవ్రీ ఇయర్ నేను కిచెన్‌లో మొత్తం చేంజెస్ చేస్తూనే ఉంటాను. కొత్త కొత్త చేంజెస్ చేసినప్పుడల్లా కొన్ని లెసన్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇలా కాదు ఇంకోలా పెట్టాల్సింది అనేసి. సో, 2024లో కూడా నేను బాగా ఫంక్షనల్‌గా ఉండేలా, అందంగా ఉండేలాగా, అలానే నాకు ఫ్రీ స్పేస్ ఎక్కువగా ఉండేలాగా నేను చేంజెస్ చేద్దామనుకున్నాను. సో, ఇప్పుడు చేంజెస్ అన్నీ చూపిస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడొచ్చేసి నేను మైక్రోవేవ్ కమ్ అవెన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు పవర్ అవుట్‌లెట్ ఉందనమాట. స్పెసిఫిక్‌గా దీనికోసమే. అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. దీనిపైన ఒక బ్యూటిఫుల్ ట్రంక్ బాక్స్ కనిపిస్తుంది గదా! అదంటే నాకు చాలా ఇష్టం. సో, అది డెకరేటివ్ పర్పస్‌లోనూ ఉంది. అలానే దాంట్లో వచ్చేసి చిన్న చిన్న నిక్ నాక్స్ అన్నీ పెట్టుకుంటాను. నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ టీ లైట్స్. సో, నా దగ్గర చాలా టీ లైట్స్ ఉన్నాయి. అవన్నీ గూడా ఇందులో పెట్టుకుంటాను. ఎసెన్షియల్ ఆయిల్స్ బాటిల్స్ కూడా ఇందులో ఉంటాయి. అలానే బ్యాండేడ్స్ కానీ, లేదా చిన్న చిన్న ఇలాంటి థింగ్స్ అన్నీ గూడా ఇందులోనే ఉంటాయన్నమాట. బ్యాటరీస్ కానీ ఇలాంటివి. ఏవైతే కిచెన్‌లోకి నాకు కావాలి ఇమ్మీడియేట్‌గా అన్నలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను. అండ్ ఈ బాక్స్ కూడా చూడ్డానికి డెకరేటివ్ పీస్ లాగా గూడా ఉంటుంది. ఇంతకు ముందు ఇక్కడ ఇంకే డెకరేషన్ ఉండేది కాదు. ఇప్పుడు నేను ఈ బాస్కెట్‌ని యాడ్ చేశానండి. సో, ఈ బాస్కెట్‌లో ఈ కాపర్ కలర్ బౌల్ కనిపిస్తుంది గదా! ఇందులో ఫ్రూట్ ఫోర్క్స్ ఉంటాయి. సో, ఎవరికైనా గానీ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు వుడెన్ ఫోర్క్స్ అనమాట అవి. అందులోంచి తీసి ఇచ్చేయొచ్చు. సైజ్ పర్ఫెక్ట్‌గా ఉంది అని అందులో పెట్టాను. సో, ఇంకా డెకరేషన్ కింద నేనేం చేశానంటే ఫస్ట్ కింద ఒక వుడెన్ కోస్టర్ వేశాను. సో, అన్నీ ఒకే లెవెల్‌లో కనబడడానికి. దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఒక బుద్ధ స్టాచ్యూ పెట్టేసి ఒక క్యాండిల్ పెట్టా అనమాట. ఇవన్నిటిని ఒక బాస్కెట్‌లో పెట్టుకోవడం వల్ల నేను అవెన్ మోడ్‌లో యూజ్ చేయాలనుకున్నా, లేదంటే క్లీన్ చేస్తున్నా తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఈ కవర్ విషయానికొస్తే చెప్పాను గదా! ఐకియాలో ఒక కుషన్ కవర్ నేను ₹99కి తీసుకున్నాను. దాన్ని జిప్ తీసేసి చుట్టూ ఉన్న మొత్తం కుట్లు తీసేస్తే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి మైక్రోవేవ్‌కి. అసలు నాకైతే ₹99లో ఇంత బ్యూటిఫుల్ కవర్ వచ్చేసింది. చక్కగా నేను వాష్ చేసుకోవచ్చు. అండ్ జనరల్‌గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే మైక్రోవేవ్ మీద కవర్ వేయొచ్చా అనేసి. అవెన్ మోడ్‌లో వాడుకునేటప్పుడు కవర్ పక్కకి జరపాల్సుంటుంది వెంట్ మీద నుంచి. మైక్రోవేవ్ మోడ్‌లో అయితే ఇలానే వాడుకోవచ్చు. ఏమీ కాదు. అండ్ ఇంకా కింద ఉన్న స్టాండ్ విషయానికొస్తే ఇది ఐరన్ స్టాండ్ అండి. లాంగ్ బ్యాక్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండ్ చాలా బాగా సస్టైన్ అవుతుంది. వెయిట్ తీసుకుంటుంది. అండ్ అసలు ఏమాత్రం వంగలేదు. రస్ట్ కూడా పట్టలేదనమాట. ఎనీవే మీరు ఏవైతే ప్రొడక్ట్స్ చూస్తున్నారో వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నాట్ టు వర్రీ. సో, కింద అలా స్పేస్ ఉండడం వల్ల ఈజీగా ఉందనమాట తుడుచుకోవడానికి. ఆల్మోస్ట్ నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇంకా దాని పక్కనే వచ్చేసి నా గ్రైండర్ ఉంది. నా గ్రైండర్ వచ్చేసి బటర్‌ఫ్లై అండి. దీన్ని నేను ఇడ్లీ, దోస బ్యాటర్స్ కోసం యూజ్ చేస్తాను. బట్ దాని మీద డస్ట్ పడితే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే అమెజాన్ నుంచి ఈ కవర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఎప్పుడైనా డస్ట్ పడ్డప్పుడు ఓన్లీ కవర్ తుడుచుకుంటే సరిపోతుంది. కవర్ వాషబుల్ కూడాను. అండ్ దీని పక్కనే నా మర్ఫీ రిచర్డ్స్ ఫుడ్ ప్రాసెసర్ ఉందండి. దీనికి చాలా అటాచ్‌మెంట్స్ వస్తాయి. అవన్నీ ఒక బాస్కెట్‌లో వేసుకొని లోపల పెట్టేసాను. దీన్ని ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే మిక్సీ లాగా అయితే యూజ్ చేస్తూనే ఉంటాను.
అండ్ దీని పైన నాకు ఈ సైజ్ కవర్ దొరకట్లేదు. అందుకే ఒక టీ టవల్ వేసేసుంచాను. మా కిచెన్‌కి మ్యాచ్ అయ్యే కలర్‌లో ఉంది అనేసి. ఫ్యూచర్‌లో దీనికి సూట్ అయ్యేది ఈ సైజ్‌లో నాకు కవర్ దొరికితే తీసుకోవాలి. అండ్ ఈ ట్రాన్స్‌పరెంట్ హుక్ ఉంది చూసారా? ఇవొచ్చేసి నా దగ్గర మల్టిపుల్ ఉన్నాయి. ఇవి ఇలా పవర్ కార్డ్స్ పెట్టడానికి బావుంటాయన్నమాట. ఒక్కోసారి వీటి ప్లగ్స్ అన్నీ వీటి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. యూజ్ చేసేటప్పుడు వెతుక్కోవాలి. అలా లేకుండా మొత్తం ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. నా దగ్గర అగారో బ్లెండర్ కూడా ఉంది. ఈ బ్లెండర్‌ని నేను వెజిటబుల్ జ్యూసెస్ కోసం, ఫ్రూట్ జ్యూసెస్ కోసం వాడుతూ ఉంటాను. ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. దీన్ని మూవ్ చేయడం ఈజీ. అందుకే దీన్నిలా సైడ్‌లో పెట్టేసుంచాను. ఫుడ్ ప్రాసెసర్ అవి కొంచెం బరువుగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మూవ్ అండ్ ఈజీ టు యూజ్. అండ్ ఇంకా ఈ కాఫీ మెషిన్ వచ్చేసి మేము ఎక్కువగా క్యాపుచినో లాంటివి చేయడానికి వాడుతూ ఉంటాము. ఇంతకుముందు ఏంటంటే ప్లగ్ పాయింట్‌కి ఇది దూరంగా ఉండేది. దీన్ని ప్లగ్‌కి దగ్గరలో జరుపుకొని వాడాల్సొచ్చేది. అందుకే ఈసారి దీన్ని ప్లగ్ పక్కనే ఉండేలాగా పెట్టుకున్నామనమాట. పైన మ్యాచింగ్ జార్స్‌లో వచ్చేసి నేను కాఫీ మెషిన్‌కి కావాల్సిన కాఫీ పౌడర్‌ని మొత్తం రీఫిల్ చేసి పెట్టుకున్నాను. సో, ఈజీగా ఉంటుంది అనేసి. నేను కాకుండా ఇంట్లో ఎవరైనా కాఫీ పెట్టుకోవాలన్నా గానీ వాళ్ళకి తెలిసుండాలి. ఏవి ఎక్కడుండాలి అనేసి. సో, ఈసారి సెటప్‌లో ఏంటంటే మొత్తం అప్లయెన్సెస్ పక్కపక్కనే పెట్టుకున్నాను గదా! ప్రతీది కూడా ఈజీగా ప్లగ్ వరకి రీచ్ అయిపోతుందండి. దేన్ని కదపాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైమ్ మెయిన్‌గా నాకు ఆ ఇష్యూ ఉండే అనమాట. ఎప్పుడు నేను మిక్సీ వాడాలన్నా గానీ, మిక్సీని తీసుకొనొచ్చి ప్లగ్‌కి దగ్గరగా పెట్టుకోవాల్సొచ్చేది. ఇప్పుడు అలా లేదు. సో, ఏదైనా గానీ ఈజీగా రీచ్ అయిపోతుంది. అందుకే నాకు ఈ సెటప్ చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. ఆ తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇలా పెట్టేసుకొనుంటే ఈజీ అనమాట. అండ్ ఈ ఫైనల్ సెటప్ అయ్యే కంటే ముందు నేను చాలా సార్లు ఇది అటు, ఇటు పెట్టి చూసాను. ఫైనల్‌గా నాకు ఓకే. అందరికీ యూజ్ అవుతుంది అన్న సెటప్ ఫైనల్ అయ్యాకే మీకు చూపిస్తున్నాను. కాఫీ మెషిన్‌దొచ్చేసి ఆల్రెడీ పెట్టేసుంది. గ్రైండర్ ప్లగ్ కూడా నేను చెక్ చేశాను. ఇక్కడి వరకి రీచ్ అవుతుందనమాట. నాకు ఈజీగా ఉండడం కోసం నేను జరుపుకుంటే అది వేరే. బట్ ప్లగ్ అయితే రీచ్ అయిపోతుంది. అండ్ దీని పక్కన ఇంకొక చిన్న షెల్ఫ్ ఉంది. దాంట్లో నేను టీ అండ్ కాఫీ అండ్ షుగర్ ఇవన్నీ గూడా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను చూపిచ్చింది బ్రౌన్ షుగర్. ఇదొచ్చేసి టీ పౌడర్ అండ్ రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇన్‌స్టంట్ కాఫీ వచ్చేసి నేను ఒక ఎయిర్ టైట్ స్టీల్ జార్‌లో పెట్టుకుంటాను. సో, ఇంకా ఇవొచ్చేసి నేను అమెజాన్‌లోనే తీసుకున్నానండి. కిందొచ్చేసి కోస్టర్స్ ఉన్నాయి. ఈ కోస్టర్స్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. 2 ఇయర్స్ బ్యాక్ నేను నుమాయిష్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. చూడ్డానికి గూడా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈజీగా ఉంటాయి. అండ్ మరకలు పడకుండా కాఫీ కప్స్ అవి పెట్టుకోవచ్చనమాట. సో, వీటికి ఇలా స్టాండ్ లాగా గూడా వచ్చింది గాబట్టి వీటిని దీని కింద పెట్టేశాను. దీని పక్కనున్న గ్లాస్ జార్ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి నేను ఐకియాలో రీసెంట్‌గా తీసుకున్నాను. సో, టీకి, కాఫీకి సంబంధించినవన్నీ ఒకే చోటున్నాయి. సో, నేను కాకున్నా గానీ ఎవరైనా వెతుక్కోకుండా ఈజీగా టీ పెట్టేస్తారనమాట. టీ కానీ, కాఫీ కానీ. అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసి నేను కొన్నప్పుడు బ్లాక్ కలర్‌లో ఉండేది. బట్ నాకెందుకో మా కిచెన్‌లో బ్లాక్ కలర్ సూట్ అవ్వట్లేదు అనిపిచ్చి దీనికి కలర్ వేసేసాను. వైట్ కలర్‌లోకొచ్చాక అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ దీని వెనకాల నేనొక ప్లేస్ మ్యాట్ పెట్టుంచుతాను. ఇదొచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. జస్ట్ ఎప్పుడైనా ఫుడ్ పిక్చర్స్ తీయడానికి ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనేసి ఇది వాడుతూ ఉంటాను. అంటే మాది బ్లాక్ కలర్ గట్టు కదా! దానికంటే కూడా ఇలా ఏదైనా వెనకాల ఒక న్యూట్రల్ బ్యాక్‌గ్రౌండ్ వస్తే బావుంటది అన్నట్లు ఇది వాడుతూ ఉంటాను. సో, నా మెయిన్ గోల్ ఏముండే అంటే టీ, కాఫీ కార్నర్ ఉండాలి అనేసి. సో, దానికి కిచెన్‌లో ప్లేస్ లేదు కాబట్టి ఇలా కాఫీ మిషన్ పక్కనే ఇలా టీ, కాఫీకి సంబంధించినయన్నీ పెట్టుకోవడం వల్ల ఒక మంచి కార్నర్ లాగా తయారైపోయిందనమాట. ఎవరికైనా టీ, కాఫీ కావాలంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీని పక్కనొచ్చేసి ఒక లేజీ సూజన్ ఉందండి. ఇది ప్లాస్టిక్‌ది. దీంట్లో నేనొక టిష్యూ వేసుంచుతాను కింద. టిష్యూ వేసేసి ఆయిల్స్ అన్నీ పెట్టేస్తా అనమాట. ఆయిల్స్ అండ్ నెయ్యి. ఇంతకుముందు గూడా ఇవి దీంట్లోనే పెట్టేసుండేవి. కింద టిష్యూ వేయడం వల్ల ఈజీ టు క్లీనప్. చక్కగా టిష్యూ ఒకటి మార్చేస్తే మళ్ళీ నెక్స్ట్ టిష్యూ వేసుకున్నామంటే వి ఆర్ గుడ్ టు గో ఈజీగా ఉంటది. అలానే ఇలా దీన్ని రొటేట్ చేయడానికి కూడా ఉంది కాబట్టి ఏ ఆయిల్ కావాలన్నా లేదా నెయ్యి కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. పడిపోవు ప్లస్ చాలా ఈజీగా గూడా అనిపిస్తది నాకు ఈ సెటప్. దీన్ని నేనేమి చేంజ్ చేయలేదు. లాస్ట్ టైమ్ ఎలా ఉందో దీన్ని అలానే పెట్టుకున్నాను. అండ్ ఈ కప్ హోల్డర్ ఉంది కదా! దీన్నొచ్చేసి నేను ఒక 2, 3 నెలల క్రితం మీషోలో తీసుకున్నాను. తీసుకునేటప్పుడు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉండే కానీ తర్వాత మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. కప్స్ కూడా నాకు అందరికీ కనిపించేలాగా, ఈజీగా ఉండేలాగా
పెట్టాలి అనేసుండే. సో, అలా పెట్టాను. దీన్నొచ్చేసి 2 స్టిక్ చేసేవి ఉంటాయి గదా! దానికి తగిలిచ్చేసా అనమాట. టైల్స్ మీద చాలా బాగా స్టిక్ అయింది. ఓన్లీ పైన స్టిక్ చేస్తే చాలు బానే బరువు తీసుకుంటుంది. సో, దీని మీదొచ్చేసి కప్స్, 2 సిజర్స్ అండ్ ఒక టీ టవల్ అండ్ ఇంకా మిట్టెన్స్ అండ్ పాట్ హోల్డర్స్ ఇవి పెట్టేసుంచుతాను. సో, ఇవైతే ఇంకా సెటప్ నేను చేంజ్ చేయలేదు. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్‌గాను ఉంది. అలానే నాకేమీ అడ్డం కూడా రావట్లేదు. పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. దాన్నింకా అలానే పెట్టేసా అనమాట. సో, ఈ కార్నర్ అయితే మనం కవర్ చేసేసామండి. రెగ్యులర్‌గా మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు ఏం చేంజెస్ వచ్చాయి అనేసి. ఇంకా ఈ కార్నరొచ్చేసి మోస్ట్ ఛాలెంజింగ్ కార్నర్ అండి. ఎవ్రీ టైమ్ నాకిక్కడ చాలా ఇష్యూ వస్తది. ఎందుకంటే ఇది హార్డ్ టు రీచ్ అనమాట. నా స్టవ్‌ని కదపడానికి లేదు. ఇక్కడ నేను ఏం పెట్టినా గానీ స్టవ్ మీద నుంచి వంగాల్సొస్తుంది. హీట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. సో, ప్రతిసారి గూడా నేనిక్కడ ఏం పెట్టాలా అనేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో, ఈసారొచ్చేసి దీన్ని నేను ఒక మంచి బ్యూటిఫుల్ కార్నర్ లాగా చేంజ్ చేసేద్దాము అనేసి ఇలా అన్నీ కూడా బ్యూటిఫుల్‌గా ఉండే వస్తువులు పెట్టుకున్నా అనమాట. ఇప్పటివరకి నేను చేసిన అన్ని సెటప్స్‌లో ఈ సెటప్పే నాకు బా నచ్చింది. ఎందుకంటే ఈ కార్నర్‌ని నేను బాగా యూజ్ చేశాను అనిపించిందనమాట. అలానే ఇవన్నీ కూడా ఇంతకుముందు నా దగ్గర ఉన్న వస్తువులే. ఏవి గూడా నేను స్పెసిఫిక్‌గా ఈ కార్నర్ కోసం అనేసి కొనలేదు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక కెటిల్ అండి. ఇంతకు ముందు నుంచి నా దగ్గర ఉంది. సో, బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అనేసి దీంట్లో వాటర్ పోసేసి ఒక మనీ ప్లాంట్ పెట్టా అనమాట. ఈ కోస్టర్స్ కూడా వుడెన్ కోస్టర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో, కింద పెడితే గట్టు మీద మరకలు పడతాయి. అలానే క్లీన్ చేసుకోవడం గూడా కష్టం. అందుకనే ఇలా లూజ్ ఐటెమ్స్ ఏం పెట్టినా గానీ కింద ఎయిదర్ కోస్టర్ అయినా పెట్టాను, లేదా ఏవైనా బాస్కెట్‌లో అయినా పెట్టా అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్‌గాను ఉండాలి, అలానే ఈజీగాను ఉండాలి. ఇంకా ఈ బౌల్ కూడా నా దగ్గర ముందే ఉండే ఈ తామర పువ్వు కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అనమాట. వాటర్ పోసేసి ఇలా ఫ్లవర్ వేసి ఉంచాను. నా దగ్గర ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు అలా కూడా వేద్దాం అనుకుంటున్నాను. దీని కింద గూడా వుడెన్ కోస్టర్ వేశాను. ఈజీగా ఉంటుంది అనేసి. సో, మీకు ఇక్కడ కార్నర్‌లో ఒక బాస్కెట్ కనిపిస్తుంది గదా! అదొచ్చేసి పేపర్ ట్రే అనమాట. స్టేషనరీ పర్పస్‌లో ఇంతకుముందు నేను తీసుకున్నాను. దాన్ని ఇక్కడ నేను వాడాను. సో, నాకు ఫ్యూచర్‌లో గట్టు క్లీన్ జేసుకోవాలి అంటే ఈజీగా ఉంటుంది అనేసి. ఇంకా ఈ ప్లాంటర్ ఉంది గదా! ఇది మొన్నటి వరకి బాల్కనీలో ఉండే. ఇప్పుడు తెచ్చి లోపల పెట్టాను. దీంట్లో ఉంది రియల్ ప్లాంట్. కొన్ని ఇలా స్టోన్స్ యాడ్ చేశాను బ్యూటీ కోసం. అండ్ ఇంకా ఇది కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి లాంగ్ బ్యాక్ నేను ఐకియా నుంచి తీసుకున్న టిష్యూ హోల్డర్ అండి. టిష్యూసే ఎందుకు పెట్టాలి ఎప్పుడు అనేసి ఇలా డిఫరెంట్‌గా వాడా అనమాట. టిష్యూ హోల్డర్ నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. దీంట్లో వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండ్ ట్రే పెట్టాను. ఈ ట్రే వచ్చేసి సిరామిక్‌ది నా కప్స్ తోటి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతది. మొన్నటి వరకి లోపల ఉండడం వల్ల నేను సరిగ్గా వాడలేకపోయాను. సరే ఇలా కనిపిస్తూ ఉంటే అట్‌లీస్ట్ నేను రెగ్యులర్‌గా వాడొచ్చు అనేసి పెట్టాను. దట్ టూ ఇట్స్ మ్యాచింగ్ విత్ మై కప్స్. సో, కంపల్సరీ వాడాలి కదా! అలా వాడితేనే బావుంటుంది. ఇలా వస్తువులన్నీ లోపల ఉండిపోతే ఒక్కోసారి మనకు గుర్తుండవు. మనం వాడం కూడాను. అండ్ ఇదొచ్చేసి స్టవ్. ఈ స్టవ్ అయితే ఓల్డ్ వన్నే అండి. దాన్ని నేను మూవ్ చేయడానికి లేదు. అందుకే నేను అదే ప్లేస్‌లో ఉంచేస్తాను. ఇదొచ్చేసి ఇంకా గరిటెలు అవి పెట్టుకోవడానికి స్పూన్ హోల్డర్ అనమాట. స్పూన్ రెస్ట్. సో, దీన్నెప్పుడు నేను స్టవ్ పక్కన ఇలా పెట్టేసే ఉంచుతాను. ఇది అలా హ్యాండీగా ఉంటేనే మరకలవి పడకుండా ఉంటాయి. ఈవెన్ టీ పెట్టినా గానీ నేను దాన్ని యూజ్ చేస్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి ఇలా పాన్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉందండి నా దగ్గర. దాని కింద ఇలా ప్లేస్ వస్తది. అక్కడొచ్చేసి చపాతీ పీట పెట్టుకోవచ్చనమాట. దానికి ఇలా చపాతీ కర్ర పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. ప్లస్ ఇలా ఉంటుంది సైడ్ నుంచి చూస్తే. దీన్ని గూడా నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. దీంట్లో చాలా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ, మా కిచెన్‌కి ఇది పర్ఫెక్ట్ అనిపిచ్చింది. సో, నేను ఇదే వాడుతున్నాను. అండ్ దీని కిందకొచ్చేసి ఈ చపాతీ పీట పర్ఫెక్ట్‌గా వెళ్ళిపోతుంది. సో, పెనం కానీ, పీట కానీ ఇవన్నీ ఒకేసారి తీసుకోవచ్చు చపాతీ చేస్తున్నాము అంటే. ఇంకా ఈ స్టాండ్ కనిపిస్తుంది గదా! ఇది గూడా లాంగ్ బ్యాక్ నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇది అటు సైడ్ ఉండే అనమాట. దాన్ని నేను ఇటు సైడ్ మూవ్ చేసేసాను. అండ్ దీని కిందొచ్చేసి ఇంకొక లేజీ సూజన్ ఉంది. ఒక దాంట్లో నేను ఆయిల్ బాటిల్స్ పెట్టాను గదా! ఇది ఇంకొకటనమాట. దీంట్లో వచ్చేసి మొత్తం పికిల్స్ పెడతాను. సో, ఇది చాలా ఈజీగా, హ్యాండీగా ఉంది. దీనికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని షెల్ఫ్‌లో గూడా పెట్టుకోవచ్చు. బట్ నాకైతే ఇలా అనిపిచ్చింది. ఎందుకంటే ఈ స్టాండ్ కిందకి పర్ఫెక్ట్‌గా పోతదనమాట. ప్లేస్ మంచిగా యూజ్ అవుతది. సో, ఇలా ప్లేస్ కూడా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మా కిచెన్ గూడా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. అట్లేం లేదు. షెల్ఫ్స్ అన్నీ ప్లేనే అనమాట.
అండ్ దీని పైనొచ్చేసి నాది బ్రాస్‌ది పోపుల డబ్బా ఉంది. అది పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి కట్లరీ స్టాండ్ అండి. టీ, కాఫీ, షుగర్ దగ్గర నేను వైట్ కలర్ డబ్బాలు చూపిచ్చాను గదా! దాంతో పాటే ఇది సెట్ అనమాట కట్లరీది. సో, దీంట్లో కట్లరీ గూడా వేసేసి ఉంచుతాను. దీని పక్కనే టిష్యూ రోల్ ఉంటుంది. అండ్ వాటర్ కూడా ఉంటది. ఆ వాటర్ జగ్‌లో వచ్చేసి కుకింగ్ కోసం ఈ వాటర్ యూజ్ చేస్తూ ఉంటాను. రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ పక్కనే ఒక ర్యాక్ ఉంది గదా! ఇదంతా గూడా నేను ఐకియా నుంచే తీసుకున్నాను. బ్రష్, విమ్ లిక్విడ్, హ్యాండ్ వాష్ అవన్నీ గూడా ఇందులో పెట్టుకుంటా అనమాట. ఇది గూడా జరుపుకొని క్లీన్ జేసుకోవడానికి బావుంటుంది. సో, ఈ మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంది. దాంట్లో ఒక కప్ కనిపిస్తుంది గదా! ఈ కప్ వచ్చేసి చూడ్డానికి బావుంటుంది. అలానే కుక్కర్ విజిల్స్ లాంటివి అందులో పెట్టుకుంటూ ఉంటాను. సో, నేను ఏది పెట్టినా కానీ పక్కకి సింపుల్‌గా జరిపేసుకొని క్లీన్ చేసుకునే విధంగానే పెట్టుకున్నాను. మరీ ఎక్కువగా క్లటర్ కూడా అనిపిచ్చొద్దు. పక్కనే ఇంకా కిచెన్ సింక్ ఉంటుంది. దాని పైనొచ్చేసి మా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందనమాట. నెక్స్టొచ్చేసి కిచెన్ విండో. ఈ విండోలో గూడా స్పేస్ చాలా ఉంటుంది. బట్ ప్రతిసారి ఇది గూడా ఒక ఛాలెంజ్ అనమాట. ఎలా వాడాలి అనేసి. దీనికి ఇలా ఒక బ్లైండ్ ఉంటుందండి. దాన్ని నేను హాఫ్ రైజ్ చేసి ఉంచుతా అనమాట. స్టవ్ పక్కన ఉంది కాబట్టి అలా పైకుంటేనే బెటర్ అనేసి. కింద ఏవైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈసారి నేను దీన్ని ఫంక్షనల్‌గా యూజ్ చేశాను. అలానే మొత్తం విలేజ్ థీమ్ లాగా పెట్టుకున్నాను. ఎందుకంటే బ్లైండ్ డిజైన్ గూడా దీంతో పోతుంది గాబట్టి. ఈ మిర్చి కనిపిస్తున్నాయి గదా! ప్లాస్టిక్‌వి. ఇవి నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను. లోపల ఉండిపోయాయి. ఇప్పుడు బయటికి తీశాను. సో, మొత్తం అలా విలేజ్ థీమ్‌లాగా చేశా అనమాట. ఇంకా నా దగ్గరున్న జాడీలన్నీ గూడా ఇక్కడే పెట్టేశానండి. వీటిలో వచ్చేసి ఒక దాంట్లో నార్మల్ సాల్ట్, ఇంకో దాంట్లో కల్లుప్పు, ఇంకో దాంట్లో పింక్ సాల్ట్ ఇలా ఉంటాయి. అండ్ అలాంటివన్నీ గూడా ఏవైతే రేర్‌లీ యూజ్డో అవన్నీ గూడా ఇక్కడ పెట్టేశాను. చూడ్డానికి కూడా బావుంటుంది అనేసి. నా దగ్గర ఒక ట్రే ఉండే. ఆ ట్రే గూడా ఇలా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లాగా పెట్టేశాను. నా దగ్గర ఈ థీమ్‌కి సూట్ అయ్యే డెకరేషన్ ఒకటుండే. ఇది రాళ్ళు వేస్తున్న క్రో అనమాట. అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది ఎప్పటినుంచో నా దగ్గరుంది. ఈ థీమ్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతది అనేసుంది. నా దగ్గరవి అన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినవి. ఏవి కూడా ఈ వీడియో కోసం తెచ్చి పెట్టినవి కాదు. ఈ పాట్స్ కూడా ఎప్పటినుంచో బాల్కనీలో ఉండే. వాటిని ఇంకా కిచెన్‌లోకి తీసుకొద్దాము. గ్రీన్ కలర్ కదా! మా కిచెన్ థీమ్‌కి కూడా మ్యాచ్ అవుతుంది. అలానే ప్లాంట్స్ కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య ఈ విండోలో పెడితే. అలా అని తీసుకొచ్చా అనమాట. ఎస్పెషల్లీ నాకైతే ఈ కార్నర్ చాలా నచ్చింది. థీమ్‌కి సూపర్బ్‌గా మ్యాచ్ అయింది. అలానే నాకెక్కడ అడ్డం రావట్లేదు. ఆ స్పేస్ కూడా పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి నాది డైసన్‌ది వాక్యూమ్ క్లీనర్ హెడ్ అండి. దీన్ని ఎప్పుడూ కూడా ఇదే డాకింగ్ స్టేషన్‌లో ఉంచి చార్జ్‌లోనే ఉంచాలనమాట. దీని స్టిక్ ఉంటుంది. దీనికి ఇంకా చాలా అటాచ్‌మెంట్స్ ఉంటాయి. స్టిక్ వచ్చేసి ఫ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అటాచ్‌మెంట్స్ అన్నీ కూడా నేను లోపల పెట్టేసాను. ఎప్పుడైతే కావాలో అప్పుడు బయటికి తీసి వాడుకుంటాను. ఇంకా ఈ ర్యాక్ ఉంది గదా! ఇది కూడా నేను ఐకియాలో లాంగ్ బ్యాక్ 899కి అలా తెచ్చాను. వేరే చోట వాడాను. బట్ ఇప్పుడు నాకు కిచెన్‌లో అవసరం పడుతుందని ఇక్కడికి తెచ్చిపెట్టాను. దీని వెనకాలొచ్చేసి హనీ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ డ్రింక్ తీసుకోవడానికి 2 సైడ్ బై సైడ్ ఉంటే ఈజీగాను ఉంటుంది. అలానే విజిబుల్‌గా ఉండాలి అనేసి ఫస్ట్ చూపిచ్చాను గదా! అదొచ్చేసి క్రిస్టల్ ట్రీ అండి. అది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే కిచెన్‌లో పెట్టాను. ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ ట్రీ ఫ్రమ్ ఐకియా. ఈ వీడియోలో ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ ఇంతకు ముందు గూడా మీరు చూసే ఉంటారు వ్లాగ్స్‌లో. బట్ ఒక సర్టెన్ వేలో అరేంజ్ చేసి పెట్టానంతే. ఇక్కడొచ్చేసి నేను ఆనియన్స్, పొటాటోస్, టొమాటోస్ అవి పెడుతూ ఉంటాను. ఇంకా ఈ వైట్ కలర్‌ది ఉంది గదా! ఇదొచ్చేసి మా ప్యాంట్రీ యూనిట్ ఫ్రమ్ ఐకియా. నేను ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. మా కిచెన్ ఏంటంటే షెల్ఫ్స్‌కి జస్ట్ డోర్స్ ఉంటాయి గానీ, లోపలొచ్చేసి చాలా అడ్వాన్స్డ్ మెథడ్‌లో డ్రావర్స్ కానీ, చాలా ఎక్కువ స్టోరేజ్ కానీ అట్లా ఏమీ ఉండదనమాట. పెద్ద పెద్ద గిన్నెలైతే పెట్టుకోవచ్చు కానీ, ఇలాంటి జార్స్ పెట్టుకోవాలి అంటే నా దగ్గర ప్లేస్ లేదు. అందుకే నేను ఇది కొనుక్కున్నాను. సో, ఇప్పుడైతే నాకు ఇదసలు చాలా చాలా ఇంపార్టెంట్. అలానే చాలా ఈజీగా గూడా ఉంది. దీంట్లో బోలెడంత స్టఫ్ పడుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టఫ్ నాది ఇందులోనే ఉంటది. ఎవ్రీడే యూజ్ చేసేది. దీని పైన 2 బాస్కెట్స్ ఉన్నాయి గదా! వాటిల్లో ఓపెన్ చెయ్యని గ్రోసరీస్ ఒక దాంట్లో, ఓపెన్ చేసిన గ్రోసరీస్ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర మిక్సీలు 2 ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అటాచ్‌మెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ లేజీ సూజన్‌లో. సో, దీన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చనమాట. సో, బేసిక్‌గా రైట్ సైడ్ అన్నీ కూడా గ్లాస్ ఐటెమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా
రెగ్యులర్‌గా యూజ్ చేసే మసాలాలు అండ్ ఇంకా గ్రోసరీస్ అవన్నీ ఉంటాయన్నమాట. అలా సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ అయితే నార్మల్‌గానే ఉంటది. చిన్న ఫ్రిడ్జే. మరీ పెద్దదైతే కాదు. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఇంకా వేరేవసలు పట్టే ఛాన్స్ కూడా లేదనమాట. ఈ ఫ్రిడ్జ్ పక్కనొచ్చేసి మా వాక్యూమ్‌ది స్టిక్ ఉంటుంది. అది ఆ మూలకి పెట్టేస్తాను. సో, అదండి మా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ టూర్ వచ్చేసి. బేసిక్‌గా ఈసారి నేను ఈ చేంజెస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ప్లగ్ పాయింట్స్ వల్ల చాలా ఇష్యూ వస్తూ ఉంది. ఇది రీసేల్ ఫ్లాట్ అనమాట. సో, చాలా తక్కువ ప్లగ్ పాయింట్సే ఉన్నాయి. దానివల్ల నేను ఊరికే అటు ఇటు మూవ్ చేయాల్సొచ్చేది. మిక్సీ వేయాలన్నప్పుడల్లా గూడా ఆ ఫుడ్ ప్రాసెసర్‌ని గట్టు మీదకి తెచ్చుకొని అప్పుడు వేసుకోవాల్సొచ్చేది. ఈసారి అలా కాదు, ఇంకా వాటినసలు కదపకుండా నా పని ఈజీ అయ్యేలా ఉండాలి అనేసి ఇలా ఒక ఆర్డర్‌లో పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూసేయండి. అండ్ నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. సో, అలా ప్రతి కార్నర్‌లోనూ ఏదో ఒక క్యాండిల్ వచ్చేలాగా పెట్టుకున్నా అనమాట. సో, ఒక్కసారి ఇలా డార్క్‌లో ఎలా ఉందనేది కూడా చూసేయండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం వచ్చేదే కిచెన్‌లోకి. కిచెన్ నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా మన మూడ్ కూడా బావుంటుంది. అందుకే అంటారు కదా! కిచెన్ ఈజ్ హార్ట్ ఆఫ్ హోమ్ అనేసి. నాకైతే ఇంట్లో ఉన్న మొత్తంలో కిచెన్ అంటే చాలా ఇష్టం. ఎంతైనా గానీ నా కింగ్డమ్ అన్నట్లుగా ఉంటదనమాట. సో, అందుకే నేను ఇలా చేంజెస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాను. సో, ఉన్న వాటితోనే ఇలా అయితే పెట్టుకున్నాను. 2 రోజుల నుంచి వాడుతున్నాను కదా! చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు చేతులకు కొంచెం స్పేస్ కూడా వచ్చింది. అలానే క్లీన్ జేసుకోవడానికి కూడా ఈజీ అనిపిస్తుంది. ప్లస్ ఈ కిచెన్ విండోలో ఎక్కువ ఐటెమ్స్ కూడా పట్టాయన్నమాట. ఇంతకుముందు ఏం పెట్టాలో అర్థం గాలేదు. అలానే లోపలున్న ట్రెజర్స్ అన్నీ బయటికి కూడా తీశాను. సో, ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. మీకెలా అనిపిచ్చిందనేది చెప్పండి. మీకు అన్నిటికంటే బాగా నచ్చిన కార్నర్ ఏంటి అనేది కూడా తప్పకుండా చెప్పండి. ఒకవేళ మీరేమన్నా కరెక్షన్స్ చెప్పాలనుకున్నా గానీ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. సో, నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మన ఛానెల్‌లో ఎవ్రీడే 10:00కి వ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు అవర్ జిందగీ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దామండి. టేక్ కేర్. బాయ్.